హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఈసారి చాలా శక్తివంతమైన మొదటి శ్రావణ శుక్రవారం పూజ సులువుగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలానే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 2024 సంవత్సరం శ్రావణ మాసం ఈ అరుదైన కలయిక ఏ రోజు వచ్చిందంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ కోదనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం దక్షిణాయనం తేదీ 8వ తేదీ ఆగస్ట్ 2024 గురువారం రోజు రాత్రి 9:01 నుండి 9 ఆగస్ట్ 2024 శుక్రవారం రాత్రి 11:51 వరకు ఈ తిథి మనకు ఉంటుందండి. మరి ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ అరుదైన తిథి ఏ రోజు వచ్చిందంటే 9 ఆగస్ట్ శుక్రవారం రోజండి. ఈరోజు మనము శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజని చేసుకోవాలి. అరుదైన తిథి అని ఎందుకు అన్నామంటే ఈరోజు మనకి పంచమి కూడా ఉందండి. ఇదే రోజున నాగపంచమి లేదా గరుడ పంచమితో పాటు హస్త నక్షత్రం కూడా కలిసి వచ్చిందండి. అందుకే ఈ రోజును మనము చాలా అరుదైన రోజని అన్నాము. ఏ సమయానికి పూజను చేసుకోవాలన్నది తెలుసుకుందామండి. ఈ రోజున ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి అలానే రాత్రి 9 గంటలకు పంచమి తిథి ఉంది. ఈరోజు లక్ష్మీ పూజతో పాటు దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి పూజ చేసుకోండి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు అలానే చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఈ రోజున పుట్టలో పాలు పోసి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలానే పంచమి రోజున వరాహి అమ్మవారిని పూజిస్తే ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలానే చాలా రోజులుగా ఉద్యోగంలో ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజున అంటే పంచమి రోజున వరాహి అమ్మవారిని పూజించడం వలన ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కదండి, వరాహి అమ్మవారికి పంచమి రోజున పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని. అలానే ఈరోజు మనకి పంచమి వచ్చింది కనుక అమ్మవారిని కూడా ఈరోజు పూజించండి. మనం పాత వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదండి, వరాహి అమ్మవారికి పానకం నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు ఎలానో లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ పెట్టి పూజ చేస్తారు కదండి, అలానే మీ దగ్గర వరాహి అమ్మవారి చిత్రపటం ఉంటే అమ్మవారి ఫోటో కూడా పెట్టి పంచమి పూజ అన్నది చేసుకోండి. ఈ ఆగస్ట్ 9వ తేదీ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజ, అలానే పంచమి కనుక వరాహి అమ్మవారి పూజ, ఇంకా నాగపంచమి కనుక నాగుల పూజ అన్నీ కలిసి ఒకే రోజు వచ్చింది కనుక శ్రద్ధగా చేసుకొని చక్కని ఫలితాన్ని పొందండి. వరాహి అమ్మవారి పూజ మాత్రం రాత్రి 8 గంటల తర్వాతే చేసుకోవాలి. ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదండి, అమ్మవారికి రాత్రి మాత్రమే పూజ అన్నది చేసుకోవాలి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే లక్ష్మీదేవికి ఎన్ని రకాలు నైవేద్యాలు చేసినా, ఎన్ని రకాలు పళ్ళు తెచ్చినా ముఖ్యంగా క్షీరాన్నం అన్నది ముఖ్యంగా ఉండేలా చూసుకోవాలండి. తరువాత వరాహి అమ్మవారికి బెల్లం పానకం తప్పనిసరిగా పెట్టాలి. ఇంకా నాగులకు వడపప్పు అన్నది ముఖ్యంగా పెట్టాలండి. ఎవరు ఆడంబరాలకి పోకుండా మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా మన శక్తి కొలది అమ్మవారిని కొలుచుకొని ఈ చక్కని అరుదైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.